మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే పహల్గామ్లో ఈ నెల ఏప్రిల్ 22 రోజున జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో దేశమంతా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసిన ఈ మారణ హోమంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇండియాపై ఇలాంటి అటాక్లు చేయడం పాకిస్తాన్కి కొత్తేమీ కాదు. కానీ పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన ఈ పహల్గామ్ అటాక్ వల్ల ఇన్ని రోజులుగా ఓర్పు వహించిన భారత్ యొక్క కోపం కట్టలు తెంచుకుంది. మరి ఇండియా కోపాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్కి ఉందా? ప్రస్తుతం రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతుంది. ఇప్పటికే ఆర్థికంగా క్షీణించిపోయి మిత్ర దేశాల దగ్గర అప్పు కోసం తిరుగుతుంది. ఇలాంటి దీన పరిస్థితుల్లో ఉన్న ఆ దేశం ఏకంగా ఇండియాతో యుద్ధానికే సై అంటుంది. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే భారత్, పాకిస్తాన్ రెండూ శత్రువులుగా మారిపోయాయి. కానీ ఏప్రిల్ 22, 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరింత పెంచింది. మొదట్లో ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బుకాయించిన పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ మీద విధించిన ఆంక్షలతో ఊపిరి పీల్చుకోలేకపోతుంది. దాంతో ఈ దాడికి కారణం మేమే అని పాకిస్తాన్ దేశ రక్షణ మంత్రి అంటుంటే, సింధు నదిలో నీరైనా పారాలి లేదా భారతీయుల రక్తమైనా పారాలి అని మరో నాయకుడు అంటున్నాడు. దాంతో పాకిస్తాన్ కూడా అరేబియా సముద్రంలో మిసైల్ టెస్టును నిర్వహించి ఇండియాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెబుతుంది. అయితే భారత్ ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి వార్షిప్ని పాకిస్తాన్ వైపుగా పంపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ పాపం పండే రోజులు దగ్గర పడ్డాయనే అనిపిస్తుంది. ఈ సమయంలో ఒకవేళ యుద్ధమే వస్తే ఎవరు గెలుస్తారు? రక్షణ రంగంలో అసలు పాకిస్తాన్ బలమెంత, ఇండియా బలమెంత? అసలు పాకిస్తాన్కి మనతో తలపడే సత్తా ఉందా? ఈ వీడియోలో ఇండియా మరియు పాకిస్తాన్కి ఉన్న సైనిక బలం మరియు బలగాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో అమాయక హిందూ టూరిస్టుల మీద జరిగిన దాడిలో 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇండియా ఇక పాకిస్తాన్ని ఉపేక్షించేది లేదు అనే నిర్ణయానికి వచ్చింది. అందుకనే అత్యంత కీలకమైన 1960 నాటి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్టు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఆ వెంటనే పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసి ఇండియా నుండి పాకిస్తానీలు అందరూ విడిచిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా అటారీ వాఘా బార్డర్ని కూడా మూసివేసింది. దాంతో పాకిస్తాన్ కూడా ఇండియన్స్కి పాకిస్తాన్లో ఎంట్రీ లేకుండా చేసేశారు. మరియు భారత్తో ఉన్న అన్ని రకాల ట్రేడింగ్లను పూర్తిగా ఆపివేస్తున్నట్లుగా ప్రకటించింది. వీటన్నింటికన్నా ముఖ్యంగా 1972లో జరిగిన సిమ్లా అగ్రిమెంట్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రకటించింది. దాంతో ఇండియన్ ఎయిర్లైన్స్ పాకిస్తాన్ మీదుగా వెళ్లే వీలు లేకుండా చేసింది. అయితే ఇండియా సస్పెండ్ చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ 1960తో పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టాయి. ఈ ఇండస్ వాటర్ అంటే సింధు నది అనేది పాకిస్తాన్కి చాలా ముఖ్యమైంది. కానీ ఈ రివర్లో వాటర్ని నిర్ణయించే అధికారం ఇండియాకే ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని పాకిస్తాన్ మర్చిపోయినట్టుగా ఉంది. అందుకనే దొంగచాటుగా ఇండియాపై కుట్రలు చేస్తూనే ఉంది. ఇక ఈ సస్పెన్షన్తో పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పడంతో ఇప్పుడు పాకిస్తానీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు పాకిస్తానీలు చీకట్లో గుద్దులాటగా చేస్తూ వచ్చిన ఆ ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. గత 30 ఏళ్లుగా మేమే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామంటూ స్వయంగా ఆ దేశ డిఫెన్స్ మినిస్టరే చెప్పాడు. దీంతో అర్థం చేసుకోవచ్చు పాకిస్తానీలు ఎంతటి పాపానికి ఒడిగడుతున్నారు అనేది. అంతేకాకుండా ఇండియా గనక సింధు నదిలోని నీటిని అడ్డుకుంటే ఆ నదిలో నీటికి బదులుగా భారతీయుల రక్తం పారుతుందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ మాట్లాడారు. ఇక ఈ ఘటన జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23న ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్లోకి ఒక వ్యక్తి కేక్ తీసుకొని వెళ్ళాడు. అయితే పాపాత్ములైన పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన పనికి ఇండియా మొత్తం అట్టుడుకుతుంటే ఇండియాలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్లో మాత్రం
కేక్ తెప్పించుకొని మరి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా ఏప్రిల్ 25న యూకేలోని పాకిస్తాన్ హైకమిషన్ ముందు ప్రొటెస్ట్ జరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వారి ముందుకొచ్చి పాకిస్తాన్ హైకమిషన్లోని ఒక సభ్యుడు గొంతు కోస్తానంటూ సైగలు చేశాడు. అసలు వీటన్నింటికీ కారణమైన 4 పాకిస్తానీ ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ వేట మొదలుపెట్టింది. ఈ 4 2 కాశ్మీర్ ఉగ్రవాది ఇళ్లను ఇండియన్ ఆర్మీ పేల్చివేసింది. అయితే సింధు నది నీటిని ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి వెళ్లకుండా అడ్డుకోవడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఏప్రిల్ 26న మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్కి వదిలేది లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో ఇకపై పాకిస్తాన్ విషయంలో ఇండియా వైఖరి కఠినంగానే ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం గనక జరిగితే పాకిస్తాన్ నిజంగానే ఇండియా యొక్క మిలిటరీ స్ట్రెంత్ ముందు నిలబడే సత్తా ఉందా అనేది సందేహమే. ఎందుకంటే 2025 ఇండెక్స్ ప్రకారం మిలిటరీ పవర్ ర్యాంకింగ్స్లో ఇండియా 4th ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ 12th ప్లేస్లో ఉంది. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఇలా 3 విభాగాలు కలిపి ఇండియాకి 14,55,440 మంది సైనిక బలం ఉంటే పాకిస్తాన్కి మాత్రం కేవలం 6,54,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఇక ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లే ఉన్నాయి. ఇండియా దగ్గర 513 ఫైటర్ జెట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 328 ఫైటర్ జెట్సే ఉన్నాయి. ఇండియా దగ్గర 80 అటాక్ హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 57 అటాక్ హెలికాప్టర్లే ఉన్నాయి. ఇక ఇండియా దగ్గర 4,200 వార్ ట్యాంకర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 2,627 వార్ ట్యాంకర్సే ఉన్నాయి. ఇండియా దగ్గర 1,48,000 ఆర్ముడ్ వెహికల్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 17,516 ఆర్ముడ్ వెహికల్సే ఉన్నాయి. ఇక ఇండియా దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ వంటి 2 భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. అయితే ఇండియాకి 18 సబ్మెరైన్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 8 సబ్మెరైన్సే ఉన్నాయి. ఇండియా దగ్గర 13 డిస్ట్రాయర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన అణుబాంబుల విషయానికి వస్తే ఇండియా దగ్గర 180 న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం 170 న్యూక్లియర్ బాంబ్సే ఉన్నాయి. దేశ రక్షణ కోసం ఇండియా ఈ 2025-26లో 79 బిలియన్ల బడ్జెట్ని కేటాయిస్తే పాకిస్తాన్ కేవలం 7.6 బిలియన్ల బడ్జెట్ని మాత్రమే కేటాయించింది. అంటే ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్లో పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ 10% కూడా లేదు. అంతేకాకుండా ఇండియా దగ్గర 5,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని ఛేదించగలిగే అగ్ని 5 లాంటి పవర్ఫుల్ మిజైల్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గరున్న మోస్ట్ లాంగెస్ట్ మిజైల్ 2,750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని మాత్రమే ఛేదించగలదు. ప్రపంచంలో నేవీ పవర్లో ఇండియా 6th ప్లేస్లో ఉండగా పాకిస్తాన్ 27th ప్లేస్లో ఉంది. ఇక ఇండియా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ రైఫిల్స్, బ్రహ్మోస్ క్షిపణి, స్వదేశీ తేజస్ వంటి ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇండియా పాపులేషన్ పరంగా చూస్తే 140 కోట్లతో ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉండగా పాకిస్తాన్ సుమారుగా 30 కోట్లతో 5th ప్లేస్లో ఉంది. ఇండియా జీడిపి దాదాపుగా 348 లక్షల కోట్లు ఉంటే పాకిస్తాన్ జీడిపి 31 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఫారెన్ రిజర్వ్స్లో ఇండియా 561 లక్షల కోట్లతో 4th ప్లేస్లో ఉండగా పాకిస్తాన్ 13 లక్షల కోట్లతో ఇండియాకి చాలా దూరంలో ఉంది. వీటన్నింటి బట్టి చూసినా ఆర్ముడ్ ఫోర్సెస్, అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు బడ్జెట్ ఇలా అన్నింటిలోనూ ఇండియా పాకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి స్ట్రెంగ్త్ వైజ్గా చూసినా, టెక్నాలజీ వైజ్గా చూసినా మిలిటరీ స్ట్రెంగ్త్లో పాకిస్తాన్పై ఇండియాదే పైచేయి అవుతుంది. కాబట్టి యుద్ధమే గనక వస్తే ఇండియా పాకిస్తాన్ని మడతబెట్టడం మాత్రం ఖాయం. అయితే ఈ 2 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి యుద్ధం వచ్చిందంటే పాకిస్తాన్ ఖచ్చితంగా అణుబాంబును బయటకు తీస్తుంది. దాంతో 2 దేశాల మధ్య జరిగే యుద్ధం భారీ నష్టానికి దారితీస్తుంది. కాబట్టి
యుద్ధం అనేది జరగకపోవడమే అందరికీ మంచిది. కానీ యుద్ధమే చేయాల్సి వస్తే ఇండియా కొట్టే దెబ్బకి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇక్కడ మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇండియా కంటే తామే బలహీనంగా ఉన్నారనే విషయం పాకిస్తాన్కి తెలిసినా బయటకి గంభీరంగా ఉన్నట్టు నటిస్తుంది. అంటే మేకపోతు ధైర్యాన్ని చూపిస్తుందన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద దిక్కు చైనా మాత్రమే. చైనా అండ చూసుకునే పాకిస్తాన్ మనపై ఇలా బరి తెగించింది. అయితే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తే ఇండియాకి అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు సపోర్ట్ చేయవచ్చు. మరి ఈ యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.